స్వాతి? నగీనాకే సూట్ అవుద్దేమో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చిన్న కవిత రాశాను, అది మీకు వినిపిస్తాను. అది కరెక్ట్. ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, టాలెంట్ని తొక్కేస్తున్నారు. ముందుగా నా పక్కన ఉన్న వాళ్ళు తొక్కేస్తున్నారు. మీరు తొక్కకండి. నువ్వే తొక్కేస్తున్నావు. తొక్క మీద కాలేయకండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ F2 క్వీన్స్ వైజాగ్ కుటీస్. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ అందరూ బాగున్నారు. అండ్ మేమైతే కిందకి షాపింగ్కి వచ్చాము, స్మాల్ షాపింగ్ అంతే. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకు అంటే మాకైతే 100 సబ్స్క్రైబ్స్ అయ్యారు. సో ఐ ఫీల్ సో హ్యాపీ. లవ్ యూ గైస్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని లవ్ చేస్తూ ఉండండి, ప్రేమిస్తూ ఉండండి. లవ్ అయితే బాగా సపోర్ట్ చేయండి. ఎన్ని డేస్ అయింది మనం ఛానల్ స్టార్ట్ చేసి? 6 days. ఓకే, షార్ట్ అయితే మేము అప్లోడ్ చేసి 6 days అయింది. లాంగ్ వీడియో అయితే 4 days అయింది. 4 daysలోనే 102 ఇందాక చూసాను. 102 సబ్స్క్రైబర్స్. చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఒక బర్త్డే ఉంది. సో తను ఒక షాపింగ్ కోసం అంటే అలా కిందకి దిగాము. క్లైమేట్ చాలా సూపర్గా ఉంది. సో అనిపించింది వై నాట్ టు షూట్ అని చెప్పి. సో షూట్ స్టార్ట్ చేసాం మేము. ఇలానే సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇంకా 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 మంచి మంచి వీడియోస్ మేము క్యాప్చర్ చేస్తాము. ఎస్ గైస్, చలో చలో షాప్ అయితే షాపింగ్కి వెళ్దాం. చలో. శ్రావణి, బెడ్షీటా? ఏంటది? బెడ్షీటా అంటున్నా. ఏ చూడవి కింద గంటలు, అవి చిన్న గంటలే కదా. నేను బెడ్షీటే అంటాను. ఆ కింద నాకు మాత్రం క్లాస్. అవును, చూసిన వెంటనే బెడ్షీట్ అనిపించింది, అంత క్లాస్. అదైతే డోర్ మ్యాట్. ఎక్సైట్మెంట్లో ఉన్న నగి నాకేమీ గుర్తు రావట్లేదు. ఈవిడ పనిలో ఈవిడ బిజీగా ఉంది. నేను నవ్వుకున్నా ఏం చేసినా నాకు అనవసరం, నా డ్రెస్ నేను కొనుక్కోవాలి అని. బాగుందా స్వాతి? నగీనాకే సూట్ అవుద్దేమో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సార్ ఏంటి సార్, షాపింగ్ అయిందా సార్? షాపింగ్ ఇక్కడ అన్ని టూ కాస్ట్. చాలా బాగుంది. కాస్ట్ అయితే ఏంటి తన బర్త్డే చెప్పదండి. ఏంటి మమ్మీ ఎవడీడు? అలిగావా చిట్టి చిలక? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్. ఏమైంది బుజ్జికొండ? ఏమైంది? ఎందుకు అలిగా? బుంగమూతి పెట్టుకున్నావా సీత? షాపింగ్ అయిపోయింది. మా ఫ్రెండ్ షాపింగ్ అని చెప్పి వెళ్ళి నేను కొనుక్కున్నాను. అవును, తను బర్త్డే పాప అయితే వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్ బర్త్డే అండి. తన షాపింగ్ గురించి మేము కిందకి షాపింగ్కి వచ్చాము. తనైతే తీసుకోలేదు, రిమైనింగ్ వాళ్ళైతే తీసుకున్నారు. ఏం తీసుకున్నాను? పక్క నుంచి వాళ్ళకి కదా ఎక్స్ట్రాలు. ఏంటి మమ్మీ ఎవడీడు? నేనైతే ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఇలాంటివి ఎందుకు? మనకి ఇంకా ఏమంటారు, కాస్మెటిక్స్ లేకపోతే ఏమైనా ఇయర్ రింగ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ అలాంటివి అయితే కావాలి, కానీ ఇలాంటి సారీస్ అవి వద్దు. ఓకే,
సో మచ్. ఛానల్ స్టార్ట్ చేసిన 5-6 డేస్ కి మాకు 100 100 members వచ్చారు. వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. సో అందుకని ఈ సెలబ్రేషన్స్ ఈ 100 కాస్త 100K 100K అవ్వాలి. మా మమ్మీ చేస్తారు. మా మమ్మీ ఫస్ట్ చెప్పాడు వీడియో చేద్దామని. నా స్వాతి కమ్ కమ్. ఇక్కడ స్టార్ హ్యాపీ హ్యాపీనెస్ డే. అంత కేక్ కట్ చేసింది. మన ఛానల్ లో చేద్దాం. F2 వైజాగ్ కుటీస్. F2 క్వీన్స్ వైజాగ్ కుటీస్. ఎవరు కొనకూడదని. నేను కూడా పిల్లడే కదా. మీరు చిన్న పిల్లలేంటి? కంగ్రాట్స్. బాయ్. నేను ఈ వీడియో నుంచి తీసేస్తా. హాయా. ఇప్పుడు మనకి 100 సబ్స్క్రైబ్స్ వచ్చారు కదా, సో దానికి స్పెషల్ గా ఒక కవిత రాశాను. ఇంకోండి, నేను కవితను చెప్పినప్పుడు మన సబ్స్క్రైబ్స్ గురించి మాటలు ఉండకూడదు, సైలెంట్ గా యాక్షన్ ఉండాలి. నో ఫ్యాన్ వాయిస్ వినబడదు. నా కవితను చెప్తున్నా బా, ఇంకో మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. భయ్యా తినిపించలు ఇప్పుడే తినేసి వచ్చి నువ్వు లేకపోతే టాలెంట్ అలా టాలెంట్ ని అలా టాలెంట్ అవహేళన చేయకూడదు. చిన్న పెట్టాను అందుకనే వద్దు. ఇందాక కై ముక్క పెట్టాను. పొరపాటుని కవిత విన్న తర్వాత ఏం కదలేదు అనుకో, కొంచెం కలుపు. టాలెంట్ తొక్కేస్తున్నారు. డ్రా చేసుకుంటా. ఈ మనుషులు సమోసాలు అన్ని అలా సమస్యలు ఉన్నాయి. A few minutes later. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మరి భయం ఏదా? నీలో ఎప్పుడు చూడని కళ బయటకు వస్తుందంటే భయం వేస్తుంది కదా. అది ఎవరు చూపిస్తాం? ప్రేక్షకులకి చూపిస్తాం. అకౌంట్ లో 208 రూపాయలు ఉన్నాయి. మా వారు చెప్పి ఏమైనా ఉంటే ప్లీజ్ నన్ను వదిలేసే. కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్. 100 సబ్స్క్రైబ్స్ అయ్యారు. సో దానికి అది కాదు రీజన్, కారణం. తెలుగులో చెప్పు రీజన్. సబ్స్క్రైబ్ అయ్యారు కారణం అని చెప్పి రీజన్ చెప్పి మళ్ళీ కారణం అడుగు. రీజన్ ఏమంటారు? తెలుగు అలాగే ఉంటది. భయపడకండి. హాయ్ ఫ్రెండ్స్, మాకు 100 మెంబర్స్ సబ్స్క్రైబ్స్ అయ్యారు. కేక్ కూడా కట్ చేసాం, మీరు చూశారు. అదే ఒక హ్యాపీ మూమెంట్లో చిన్న కవిత రాశాను, అది మీకు వినిపిస్తాను, వినండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. భయపడకండి గైస్. గుండెని గట్టిగా పట్టుకోండి. కనబడుతుంది. స్పెక్స్ కూడానా? ఎఫెక్ట్స్ అన్ని కవి కాదనుకోండి, కాలుతో తంత. నిజంగా తంత. మేము ఎప్పుడు చూడలేదు ఈ యాంగిల్. ఓకే. దేవుడా, ఓ మంచి దేవుడా, యూట్యూబ్ చేయడానికి ఫోన్ ఇచ్చావు, అలాగే వినండి విన్నాను, అలాగే వైఫై ఇచ్చావు. వైఫై ఇచ్చావు. యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి అంతో ఇంతో ఫేస్ వాల్యూ ఇచ్చావు. చెప్పండి. అంటే షాప్ లో నుంచి ఇంకా తేరుకోలేదన్నమాట. థింకింగ్ మీలో ఎంత టాలెంట్ దాగుందా అని. కంటిన్యూ. మీరు పేపర్ చూడకూడదు, కవిత మిస్ అయిపోతారు. ముందు ఉండండి. ఓకే, కవిత అంటే నాది, నేనే చెప్పాలి. అలాగే మన స్టేట్లో ఉన్న 70 కోట్ల మందికి అదే చేతితో మన కంట్రీలో ఉన్న అప్పటికి ఇప్పటికి పెరుగుంటారు సార్. జనాభా పేపర్ మార్చుకోండి సార్, కలుసుకుంటారా? లేదంటే జనాభా లెక్కలన్నీ అడగాలి. కరెక్ట్గా చెప్తాడు సార్. మార్చాలి సార్ పేపర్. కవిత అంతే. కవిత ఎప్పుడు రాసి అప్పుడు రాసేవారు. కంటిన్యూ అర్థం అవ్వట్లేదు కవిత. మళ్ళీ ముందు నుంచి వద్దామా? ఏంటిది మాకేంటిది అంటున్నా. మళ్ళీ దేవుడా, ఓ మంచి దేవుడా, యూట్యూబ్ చేయడానికి ఫోన్ ఇచ్చావు, అలాగే వైఫై ఇచ్చావు. యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి అంతో ఇంతో ఫేస్ వాల్యూ ఇచ్చావు. వావా వావా. ఏ పొగిడారా?
అరే ఈడెవడ కొత్తడు నాకు బాగా తెలుసురా పెళ్లిలో ఎంగలాకు ఏరుకు అలాగే మన స్టేట్లో ఉన్న కౌంట్ చెప్పు 7 కోట్ల మంది, అలాగే మన కంట్రీలో ఉన్న 10 తెలీదా నాకు తెలుసు 10 కోట్ల మందికి మన స్టేట్లో 7 కవిత్వం అలాగే ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఉన్న నాకు తెలియదు, స్కిప్ చేసేసి ప్రపంచంలో ఉన్న అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ నాకు మర్చిపోయి. ఓకే కరెక్ట్గా నెంబర్ తెలీదు, మళ్ళీ పేపర్ చూస్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి అదే మాకు ఇచ్చినట్టు కాదు, ఏదో యాస్టీస్గా అలాగా లైక్ సమ్ ఎగ్జాంపుల్ లైక్స్ అలా కాదు, ఏదో అంతో కొంత యాక్టింగ్ ఉన్న వాళ్ళకి ఒక ఐఫోన్, ఒక రింగ్ లైట్, ఒక ట్రైపోడ్ ఇస్తామని ఇస్తా అని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే యు ఆర్ గాడ్, బేసికలీ యు ఆర్ గాడ్. మర్చిపోయాను కవిత్వం అంటే బేసికల్లీ యు ఆర్ గాడ్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. గాడ్ ఇస్ గాడ్. యు ఆర్ గాడ్, హి ఇస్ వెరీ వెరీ గుడ్ గాడ్. yes god. హల్లెలూయా. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతాం లేదు. ప్లీజ్ ఆ 100 కాస్త 1000 ఆ 1000 కాస్త దీంట్లో నేను చెప్తాను దేవుడా, ఆ 100 కాస్త 1000, ఆ 1000 కాస్త లక్ష, ఆ లక్ష కాస్త కోటి అవ్వాలని చెప్పి, అలాగే ఆ కోట్ అయ్యాక మేము కోట్లు వేసుకుని తిరగాలని చెప్పి కొంచెం బ్లెస్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. అల్లాహు అక్బర్. నమస్తే. ఇదంతా వినడానికి ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చాడు. ఫస్ట్ అది మర్చిపోయాను. ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్గా మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు, నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదా? అబ్బా కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న, ఏందన్నా నువ్వు? వేస్ట్ ఉన్నారా ఫ్రెండ్స్, నాకొద్దు. వినడానికి ఇద్దరు ఫ్రెండ్స్ ఇచ్చాడు దేవుడు. గైస్ మేము బాగానే ఉన్నాం ప్రస్తుతానికి, సో మీరు కూడా బాగానే ఉంటారు అని అనుకుంటున్నాము. ఇంకా హెడేక్ ఏం రాలేదు ఫ్రెండ్స్, బాగానే ఉన్నాను. హెడ్ ఉన్న వాళ్ళకి హెడేక్ వస్తుంది, కానీ ఇంకొకసారి నేను ట్రై చేయకే. ఏమి అంటే జనాలు మరి ఈ కవిత్వాన్ని ఇంత కూనీ చేస్తారా అని, ఇలా కూడా వాడతారా అని. బేసికల్లీ కవిత్వం అది కరెక్ట్. ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, టాలెంట్ని తొక్కేస్తున్నారు, ముందుగా నా పక్కన ఉన్న వాళ్ళు తొక్కేస్తున్నారు. మీరు తొక్కకండి, నువ్వే తొక్కేస్తున్నావు. తొక్క మీద కాలేయకండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఏదో సీరియస్ గా చెప్పేస్తుంది అనుకో, చూసేస్తున్నాను నేను. తొక్కకండి, తొక్క మీద కాలేయకండి అట్ట, అది కవిత్వంలో పార్ట్. ఓకే అంటే ఇప్పుడు ఆ ఫ్లో వెళ్తుంది. నోట్ చేసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే కవిత్వం క్లోజ్. నాకు తెలిసి వీళ్ళు బాగా వెళ్ళి పడుకుంటారు. ఓకే, చూడండి తెల్లవారి లెగ్స్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తే బాగా పడుకొని లెగ్స్నట్టే. మీకు చెప్పకూడదని. ఓకే ఓకే ఫ్రెండ్స్, మా 1000 కోట్ల ముద్దులు మీకు. 1000 కోట్ల ముద్దులు. దేవుడా పక్కన ఉన్న నాకు ముద్దట్లేదు కానీ 1000 కోట్ల ముద్దులు అంట. వద్దు ముష్టి అడుక్కున్నట్టు అడుక్కున్న తర్వాత ఆవిడ అడతాడేంటి. ఆ 1000 కోట్ల మంది కూడా యూట్యూబ్లో పక్కన రెడ్గా ఒక బాక్స్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది నొక్కేసేయండి. ఓకే, నేను ఇప్పుడు పేరు ముచ్చేస్తాను. పట్టించుకోకండి ఇలాంటి గ్రహాంతుల వాసులు వీళ్ళు. నువ్వు బాగా కప్పవా? క్లోజ్. ఇంకా మా వ్లాగ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టండి. ఇలాంటి కామెడీ ఫన్నీ వీడియోస్ మీ వరకు రావాలి అంటే మీరేం చేయాలి? బెల్ సింబల్ కొట్టాలి. బెల్ సింబల్ క్లిక్ చేయాలి. ఓకే,
మాలాంటి మెంటల్ని చూడాలి అంటే యూట్యూబ్ మా ఛానల్లో మీరు రావాలి. మీరు వస్తారు నాకు తెలుసు. ఎందుకంటే మీరు మనుషులు. బేసికల్లీ యువర్ సబ్స్క్రైబర్స్. ఎస్ You are good subscribers. We know that. ఎస్ సో మీరు వస్తారు నాకు తెలుసు. If you are a good subscriber, then please subscribe our channel. ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది? కవిత్వం ఎక్కువ. ఇంగ్లీష్ బేబీ కుట్టీస్ అని పెట్టుకుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఎలిమినేట్ చేసేయండి. సారీ. నాగార్జున గారు ఎలిమినేట్ చేయండి దిస్ గర్ల్ ని. ఎలిమినేట్. నాగార్జున గారు క్షమించండి. నాగార్జున గారు వన్ ఛాన్స్. కొంచెం క్లోజ్ గా చూడండి. ఈ ఫేస్ చూడండి ఎంత అమాయకంగా ఉంది. వన్ ఛాన్స్ నాగార్జున గారు. అమ్మాయికి రాలవా? కాదు, ఇద్దరు చాలా పిల్లలు తల్లి. నువ్వు మాత్రం నేనా బ్యూటీ క్యూటీ కుట్టి. కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్నా, ఏ మమ్మీ ఏంటమ్మా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఈ రోజైతే మా ఫన్ అయిపోయింది. ఫ్రెండ్స్ విత్ ఫన్. ఓకే, హ్యాపీగా నవ్వుకుంటారని, నవ్వుకొని పడుకుంటారని, పడుకొని మళ్ళీ పొద్దున్న లెగుస్తారని దేవుడిని కోరుకుంటూ ఇంకా సెలవు. బాయ్ బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. లవ్ యూ.